Hello officers, welcome to 11th episode of Environment Series by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనము we will discuss about the CMS report that has been in news. And this CMS report talked about a few concepts that are more important in preliminary perspective. The one that we can see in one of the news headlines is the altitude squeeze, which talks about the musketeer, pheasants and snow trout being pushed to upslope due to climate change in the Himalayas, says the CMS report. And it also talks about the other migratory species in Himalayas which are under threat due to the rising temperatures, as well as there is another concept called as habitat gridlock. And this is a report given by the Sri Lankan technical team, wherein it says the Asian elephants range is shifting towards the eastern parts of the globe. So let us see what all these terms mean and what is the convention, international convention that is there to conserve these migratory species as well. So let us start with understanding the term altitude squeeze. So in Himalayas, we know the vegetation is distributed in different levels as the altitude increases. అంటే మనకి హిమాలయాస్ లో హైట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వెజిటేషన్ అనేది మారుతూ వస్తుంది. సో ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ నుండి మనకి ఫస్ట్ రేంజ్ లో యూ విల్ ఫైండ్ ఫ్రమ్ మాయిస్ట్ డెసిడ్యూయస్ టు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. Yes. Now, if you go further, you will find alpine vegetation, wherein you'll find conifers, fir trees, etc. Then if you move much more further in altitude, you will find only shrubs and grasses that grow. And in the peak, you will see the snow cap, wherein there is no vegetation found. So this is how the vegetation differs as you go in height. అంటే height increase అవుతున్న కొద్దీ హిమాలయాస్ ఆల్టిట్యూడ్ మీద మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేషన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి యానిమల్స్ కూడా ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. సో ద టెంపరేచర్, ద అమౌంట్ ఆఫ్ హ్యాబిటాట్ ఆర్ ద క్యానపీ కవర్ దట్ దీస్ యానిమల్స్ ఆర్ స్పీషీస్ రిక్వైర్, లేకపోతే వాటికి కావాల్సిన ఫుడ్ అంటే అవి తినే ఫ్రూట్స్ కానీ అవి తినే లీవ్స్ కానీ మనకి ఒక్కొక్క ఆల్టిట్యూడ్ లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో దాని మీద డిపెండ్ అయ్యే స్పీషీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఇఫ్ వి టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మస్క్ డియర్ దట్ ఈస్ ఇన్ యూస్. సో మస్క్ డియర్ మనం చూస్తే యూజువల్ గా ఫుట్ హిల్స్ లో ఉంటుంది, ఫుట్ హిల్స్ టు ద మాయిస్ట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ వెజిటేషన్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ద టెంపరేచర్స్ ఆర్ రైజింగ్, దట్ వి నో. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఇక్కడ ఉండాల్సిన టెంపరేచర్ ఉండట్లేదు. సో ఆల్ దీస్ యానిమల్స్ ఆర్ ట్రైయింగ్ టు షిఫ్ట్ ఇట్స్ ఆల్టిట్యూడ్. ఎందుకంటే మనకి ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇవి ఆల్టిట్యూడ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వాటికి కావాల్సిన హ్యాబిటాట్ రేంజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అంటే ఫుట్ హిల్స్ నుండి ఇదంతా మస్క్ డీర్ యొక్క హ్యాబిటాట్. కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల అవి ఆల్టిట్యూడ్ ఫుట్ హిల్స్ లో ఉండలేకపోతున్నాయి, అవి కొంచెం దే ఆర్ చేంజింగ్ దేర్ హ్యాబిటాట్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇఫ్ యూ సీ their habitat is squeezing. This is what this concept is called as altitude squeeze. So if you have to define it for the examination, we can define altitude squeeze as a phenomenon where the cold adapted species are forced to move to higher elevations due to the rising temperatures. Now దీనివల్ల ఏమేమి ఎఫెక్ట్స్ అంటే దీనివల్ల ఏమేమి రిజల్ట్స్ ఉన్నాయో చూస్తే, ఫస్ట్ థింగ్ ఇస్ ద స్పీషీస్ ఆర్ ఎట్ రిస్క్. స్పీషీస్ కి హ్యాబిటాట్ అనేది తగ్గిపోతుంది. అండ్ హిమాలయన్ మ్యామల్స్ ఎస్పెషలీ దే ఆర్ లూజింగ్ 50% ఆఫ్ దేర్ రేంజ్. సో హ్యాబిటాట్ లాస్ వల్ల వీ నో దట్ ద పాపులేషన్స్ విల్ డిక్లైన్. దెన్ స్నో ట్రౌట్ ఈస్ అ స్పీషీ, ఇట్ ఈస్ అ ఫిష్. సో ఈ ఫిష్ కూడా హిమాలయన్ రివర్స్ లోనే కనిపిస్తుంది. దే ఆర్ ఫౌండ్ ఇన్ బియస్ రివర్, ఇన్ తీస్తా రివర్ and various other Himalayan rivers that are present. Now,
you can see that their habitat is also lost by 26% according to this report. And there is a tree line shift. Like for example, ఇక్కడ చూస్తే మనకి ఫిర్ ట్రీస్ ఆర్ అవుట్ కంపీటింగ్ స్పీషీస్ లైక్ బర్చ్ బై మూవింగ్ హైయర్. అంటే ఫిర్ ట్రీస్ అనేవి మనకి లోవర్ ఆల్టిట్యూడ్స్ లో కనిపించేవి. నౌ యాజ్ యూ మూవ్ హైయర్ దే ఆల్సో వాంట్ టు గ్రో ఇన్ ద యాప్ట్ టెంపరేచర్. సో అవి కూడా ఆల్టిట్యూడ్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండే స్పీషీస్ తోని అవి అవుట్ కంపీట్ చేసి అక్కడ ఉన్న స్పీషీస్ ని, ఒరిజినల్ గా ఆ ఆల్టిట్యూడ్ లో గ్రో అయ్యే స్పీషీస్ ని ఇవి పాపులేషన్ అంటే వాటిని బతకనివ్వకుండా చేస్తున్నాయి. Next, moving on to what are the Himalayan species that are under threat, we can see that Himalayan trout, now we have discussed. Musk deer, it produces a perfume from the glands that are present in its abdomen. So it rubs these perfume or the musk that is there on different surfaces to attract females. Yes, then we have pheasants and red fox. These are the species that are under threat. Moving on, there is another term called as habitat gridlock in the same context. Habitat gridlock is given by, as I told you, by the Sri Lankan technical team to the UN, which talks about habitat gridlock ante the South Asian lo unna Asian elephants evaithe unnayo, they are trying to shift their habitat towards eastern regions. Ante India lo and Sri Lanka lo unde elephants, they want to move to eastern parts like Myanmar, Laos and Thailand. సో ఏవైతే ఎలిఫెంట్స్ లైక్ ఇప్పుడు అస్సాంలో ఉన్న ఎలిఫెంట్ కారిడార్లో ఉన్న ఎలిఫెంట్స్ దే కెన్ మూవ్ వెరీ ఈజీలీ. కానీ ఏవైతే ఎలిఫెంట్స్ వెళ్ళలేక అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయో దే ఆర్ హ్యావింగ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ అండ్ దే ఆర్ బికమింగ్ మోర్ వైల్డ్. అండ్ దిస్ మైట్ లీడ్ టు హ్యూమన్ ప్యాకిడర్మ్ కాన్ఫ్లిక్ట్. ప్యాకిడర్మ్ అంటే థిక్ స్కిన్డ్ యానిమల్స్ like elephants, hippopotamus, rhinoceros. These are other examples of pachyderms. So this might lead to escalation in the human, manam usually human animal conflict antam, the same thing human pachyderm conflict perige chances unnai because all the animals wants to shift to the eastern parts of the globe. This is one of the report that is given. So this term is called as habitat gridlock as in the report says. Now, ఇప్పుడు మనము ఇలా మైగ్రేటరీ స్పీషీస్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయ్యే స్పీషీస్ ని మనం మైగ్రేటరీ స్పీషీస్ అంటాం. సో ఆ మైగ్రేటరీ స్పీషీస్ ని కన్జర్వ్ చేయడానికి మనకు ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ as Bonn Convention or the Convention on Conservation of Migratory Species of Wild Animals, which is CMS. సో ఎందుకని మనకి ఇది అవసరం? If we take the example of sociable lapwing. Sociable lapwing is a bird that is usually seen or found in Central Asia. So మనకు సెంట్రల్ ఏషియాలో ఉంటుంది కానీ వింటర్స్ లో ఇట్ మైగ్రేట్స్ టు వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా బికాస్ దెర్ ఈస్ ఎక్స్ట్రీమ్స్ వింటర్స్ ఫౌండ్ ఇన్ సెంట్రల్ ఏషియా. మళ్ళీ అది సమ్మర్ టైంలో మనకి ఇండియా నుండి ఇట్ ట్రావెల్స్ టు Central Asia. So ikkada we have seen that the population of sociable lapwing is declining very fast. Now what happens? The Central Asian countries are taking so many ante chaala kinds of measures తీసుకుంటున్నారు, programs చేస్తున్నారు to conserve sociable lapwing. But as in when it is traveling to western parts of the India, మనకి మధ్యలో ఉన్న ఏవైనా countries if they are okay to or allowing the hunting of this particular species, అప్పుడు మనకు ఆటోమేటిక్ గా పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక్క స్పీషీని కన్జర్వ్ చేయాలి అంటే దాని మైగ్రేటరీ రూట్ లో ఉన్న మొత్తం అన్ని కంట్రీస్ దానికి కోఆపరేట్ చేయాలి. ఎవ్రీవేర్ ఇట్ షుడ్ బి కన్జర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ షుడ్ బి గివెన్ టు దట్ స్పీషీస్. నౌ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ స్పీషీస్ వాట్ everyone in the world, all the countries have come together and have signed this CMS protocol, or it is also known as Bonn Convention. Now this is a UN-backed global treaty in 1979 which aims at protecting terrestrial, marine
avian migratory species and their habitats across international borders. So మనం యూజువల్ గా మైగ్రేటరీ అంటే we think only of avian species, అంటే ఓన్లీ బర్డ్స్ మాత్రమే మైగ్రేట్ చేస్తాయి అని అనుకుంటాం. బట్ జస్ట్ నౌ we have seen elephants that are terrestrial species. They also migrate. We know of many marine species like the olive ridley turtles that travel all the way to India for their gestation period. Yes, so all of them are considered as migratory species. Now moving on, about the Bonn Convention, though it is formed in 1971, it came into force in 1983, and the COP meetings of CMS are held once in 3 years. The last was held in 2024 in Azerbaijan, and in 2026 it will be held in Brazil. Now again, in under Bonn Convention also there are 2 appendices which have their own lists. So Appendix 1 consists of those species which will conserve all the endangered species whose population is declining very fast. And in Appendix 2 are the list of all the species whose conservation depends on international cooperation. So the appendices are very clear under Bonn Convention. So these are one of the conservation things that we have. And India and Bangladesh in 2024 have come up for a combined conservation program for Indian skimmers. So India and Bangladesh wants to protect this bird, Indian skimmers. So this is also important for prelims perspective. For more such content, please follow our channel Prerna ICS. Thank you.